మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్పై బిగ్ అటాక్కి పాల్పడింది. డ్రోన్ లాంచ్ సైట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లపై అమెరికా దాడికి పాల్పడింది. అమెరికా దాడులపై ఇరాన్ రివెంజ్ అటాక్స్ ప్రారంభించింది. యుఎస్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ కూడా దాడులకు పాల్పడింది. కువైట్లోని యుఎస్ బేసెస్పై ఇరాన్ దాడికి పాల్పడింది. యుఎస్ రాడార్ సిస్టమ్ అమెరికన్స్ని టార్గెట్గా చేసుకుంది ఇరాన్. అమెరికాకి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. భూతల దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న సందర్భం. అమెరికాతో ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధం చేస్తోందని చెప్పి ప్రకటించుకొచ్చిన క్రమం. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులు చేస్తుందంటూ పెజెష్కియాన్ చెప్పుకొచ్చాడు. ఇరాన్ డిక్లేర్ చేస్తుంది ఫుల్ స్కేల్ ఆఫ్ వార్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం అంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం మరింత వేడెక్కుతుంది. ఇరాన్ మిలిటరీ కమాండర్ సెంటర్పై అమెరికా దాడులకు పాల్పడింది. ఇరాన్ డ్రోన్ లాంచ్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిపై అటాక్కి పాల్పడింది. ఇంకోవైపు యుఎస్ మిలిటరీ బేస్పై ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్లోని యుఎస్ బేస్పై దాడి చేసినట్టు ఇరానే స్వయంగా చెప్పుకొచ్చింది. యుఎస్ రాడార్ సిస్టమ్ని, అమెరికన్స్ని టార్గెట్ చేసుకున్నట్టు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మిజైల్స్, డ్రోన్స్తో అటాక్కి పాల్పడింది ఇటు ఇరాన్. అట్ ద సేమ్ టైం అమెరికా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులుగా నెలకొన్నాయి. వాషింగ్టన్ అంటే అమెరికా ఏకంగా 10వ రోజు కూడా దాడులకు పాల్పడింది. ఇటు బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ బేస్ మీద, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బహ్రెయిన్లోని యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై దాడి చేసినట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇంకోవైపు హార్ముజ్ స్ట్రైట్ అటుగా వెళ్తున్న వెషల్స్పై కూడా దాడులు జరుగుతున్నాయి. తాము పూర్తి స్థాయి యుద్ధంలో ఉన్నామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇరాన్ దాడులు ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించినట్లు అమెరికా కూడా ధృవీకరించింది. సోమవారం ఇరాన్ టార్గెట్గా అమెరికా దాడులకు పాల్పడగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్లలో ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రంగా భావిస్తున్న తబ్రిజ్ నగరంలో అమెరికా దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఒకరు మరణించారని చెప్పి ఇరాన్ స్వయంగా ప్రకటించుకొచ్చింది. దీంతో ఇటు ఇరాన్, బహ్రెయిన్తో పాటు అమెరికా నేవీకి సంబంధించిన 5th ఫ్లీట్ కువైట్లో ఉంది. అక్కడ మిసైల్స్తో విరుచుకుపడింది. రెండు దేశాల్లో సోమవారం మిసైల్స్ అటాక్స్ అంటే రెండు వైపులా కూడా సోమవారం అంటే నిన్న మిసైల్స్ దాడులు ఒక్కసారిగా బీభత్స పరిస్థితికి దారితీశాయి. ఇటు దూసుకొస్తున్న మిసైల్స్ని అడ్డుకుంటున్నట్లు కువైట్ చెప్పుకొచ్చినప్పటికీ రెండు దేశాల మధ్య మాత్రం ఇక యుద్ధానికి తాత్కాలిక విరామం ప్రకటిస్తూ మాట్లాడుకున్న MOU లేకపోతే ఆ కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ ప్రస్తుతం ఉల్లంఘన కాదు, ఏకంగా పూర్తిగా ఎత్తేసినట్లుగానే భావించాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. దాడులకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ప్రస్తుతం ప్రతిదాడులతో ఇటు గల్ఫ్ ప్రాంతంతో సహా మిడిల్ ఈస్ట్ అట్టుడికిపోతూ ఉంది. అమెరికా చేస్తున్న దాడులతో ఇరాన్ చేస్తున్న దాడులతో గల్ఫ్ దేశాలు కునుకు లేకుండా బతుకుతూ ఉన్నాయి. కంటి మీద కునుకు లేకుండా ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిదాడులతో ప్రస్తుతం మధ్యప్రాచ్యం మంటల్లో చిక్కుకుందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇంతవరకు అమెరికా నువ్వు దాడి చేస్తే నేను చూశాను, ఇప్పుడు నా దాడులంటే ఏంటో చూపిస్తాను, నీ సైనికుడిని
ఒక్కొక్కరిని మట్టు పెడతానంటూ ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇరాన్ సైనికుడిని అమెరికన్ సైనికుడిని టార్గెట్గా ఇరాన్ దాడులకు పాల్పడింది. మీరు చూడొచ్చు, యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. టుడే at 4 p.m. ET, US forces begin a new round of strikes against Iran at the commander-in-chief's direction. The strikes are designed to further degrade Iranian military capabilities used to attack commercial shipping in the Strait of Hormuz అంటూ కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. దీంతో పాటు ట్రంప్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ట్రంప్ ఏమంటూ ఉన్నాడు, ఎవ్రీ టైమ్ ఇరాన్ కిల్స్ అన్ అమెరికన్ సోల్జర్ they will pay for that killing many times over. This directive has been passed on to Secretary of War Pete Hegseth, Chairman of the Joint Chiefs of Staff Daniel Kane, and every leader in the military. President Donald J. Trump అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఏమంటున్నారంటే, ప్రతిసారి ఇరాన్ అమెరికా సోల్జర్ని చంపుతూ ఉన్న ప్రతిసారి వాళ్ళు అంతకు మించి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతకు ఎన్నో రెట్ల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్డర్స్ని పాస్ చేయడం జరిగింది సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్కి, చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డేనియల్ కెయిన్కి, అండ్ ప్రతి ఒక్క లీడర్, మిలిటరీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి నేను ఇప్పటికీ ఆర్డర్స్ని పాస్ చేస్తాను, వాళ్ళకి డైరెక్టివ్స్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. ఏమని, ఇరాన్ చంపే ఒక్క అమెరికన్ సోల్జర్కి వాళ్ళు అంతకు రెట్టింపు కాదు, అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ ట్రంప్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది ప్రస్తుతం. ఓకే, ఈ అంశానికి సంబంధించి అమెరికా మంత్రి మార్క్ రూబియో మాట్లాడారు, ఏమంటారో చూద్దాం. I think CENTCOM has laid it out exactly what the objectives are. The only reason why the U.S. is conducting strikes is against assets of Iran that are being used to attack global commercial shipping. The Straits of Hormuz are international waterway, and they continue to launch against ships in that international waterway. Other countries should join us in this effort, but the United States is involved not just in protecting those ships, but in targeting the places that they use to launch these missiles and drones. So that's what you're seeing, that's what the objective of this mission, and that's what it continues to be. And we continue on a daily basis very successfully to degrade Iran's ability to target and ships. You hear about the ships that have been struck, you don't hear about the ones that have been defended and the ones they haven't been able to launch against. But as long as Iran insists on controlling an international waterway, we're going to have to respond to that. I think CENTCOM has laid it out exactly what the objectives are. ప్రస్తుతం యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్క్ రూబియో చేసిన స్టేట్మెంట్ మీరు చూశారు. చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా అమెరికా విషయంలో ఎవరైనా దుష్ప్రవర్తన చేస్తే, అమెరికా పట్ల ఎవరైనా తేడాగా వ్యవహరిస్తే, అమెరికాని ఇబ్బంది పెట్టేలా కనుక ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి అంత సమాధానం చెప్తామని లెక్కలో ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ సందర్భంలో ఇరాన్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అవుతూ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు అఫ్కోర్స్ రిజిగ్నేషన్ ఇచ్చాడని చెప్తూ ఉన్నారు. అక్కడ ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతమంది ఏమో మాజీ అంటున్నారు, లేదు కొంతమంది ఏమో ప్రస్తుతం అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారని చెప్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదనుకున్నా, మాజీ అనుకున్నా లేకపోతే ప్రస్తుత అధ్యక్షుడు అనుకున్నా, మసూద్ పెజెష్కియాన్ ఆయన రియాక్ట్ అయ్యాడు. అమెరికా ఇరాన్ మధ్య రెండు వైపుల నుంచి దాడులు జరుగుతున్న క్రమంలో హార్మోజ్ స్ట్రైక్లో నౌకల రాకపోకల విషయంలో అంతరాయం గురించి రియాక్ట్ అవుతూ అక్కడ పరిస్థితులు దిగజారిపోయాయని చెబుతూనే ఇరాన్ ఎలాగైనా అమెరికా మీద పూర్తి స్థాయి యుద్ధానికి సంసిద్ధమయ్యింది అని చెప్పుకొచ్చారు. అంటే తెగించేసాం, ఇంకా తమ దేశం అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం చేస్తుందని చెప్పి ఆయన ప్రకటించడం ప్రస్తుతం అంతకంతకు దానికున్న ఆ గ్రావిటీని తెలియజేస్తూ ఉంది. అండ్ ఇరాన్ వ్యాప్తంగా అమెరికా దాడులని విస్తరించింది. ఈ పరిణామాల్లో దేశ ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి, సమీక్షించుకోవాలి, దానికి తదనుగుణంగా నడుచుకోవాలని చెప్పి మసూద్ పెజెష్కియాన్ చెప్తూ ఉన్నారు. అయితే హార్మోజ్ స్ట్రైట్లో కార్గో వెషల్స్ అంటూ ఉంటారు. అంటే ఈ వాణిజ్య నౌకలు కాకుండా ఈ వస్తువులను తీసుకెళ్ళేవి కార్గో వెషల్స్ అంటూ ఉంటారు. వీటిని ఇరాన్ టార్గెట్ చేయడంతోనే అమెరికా దాడులు స్టార్ట్ చేసింది అని చెప్పి అమెరికా చెప్పుకుంటూ ఉంటుంది. అయితే ఇరాన్ డ్రోన్ మిసైల్స్ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ లేకపోతే వాటికి సంబంధించిన దాని ఏదో అంటూ ఉంటారు, ఒక పెద్ద ఏర్పాటు స్థలం అది. వాటిని దాంతోపాటు తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ సర్వేలెన్స్ని, అలాగే వాళ్ళ నేవీ క్యాపబిలిటీస్ని ధ్వంసం చేశామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఇన్ఫాక్ట్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. వాళ్ళు మా డ్రోన్స్ని, మిసైల్స్
స్టోరేజెస్ని వాళ్ళు అటాక్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే మా తీర ప్రాంతాల్లో ఉన్న సర్వేలెన్స్ని టార్గెట్ చేశారు, నేవీ క్యాపబిలిటీస్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ప్రజెష్కిన్ చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు అమెరికా మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను మీకోసం ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. వీళ్ళకి జోర్డాన్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా సిరియాలో ఉన్నది, జోర్డన్లో ఉంది, సౌదీ అరేబియాలో ఉంది, బహ్రెయిన్లో ఉంది, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద 5th ఫ్లీట్ అని మాట్లాడుతుంటారు, ఖతర్లో ఉంది, ఆల్ ఉదైద్ ఎయిర్ బేస్ 1996లో కట్టిన అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ఉంది, లార్జెస్ట్ యూఎస్ బేస్ ఇన్ ద రీజన్ మాట్లాడుకుంటారు. అండ్ యూఏఈలో అక్కడ అల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంది, బహ్రెయిన్లో ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యూఎస్ 5th ఫ్లీట్ రివ్యూ అని మాట్లాడతారు. అండ్ పర్షియన్ గల్ఫ్లో మ్యారిటైమ్ సెక్యూరిటీలో క్రిటికల్ ఇది. అండ్ సౌదీ అరేబియా, ఇలా ప్రతి చోట కూడా అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో యుఎస్ మిలిటరీ బేసెస్ని ఇరాన్ టార్గెట్ చేసుకుంటుంది. గల్ఫ్ దేశాలు ఈ సందర్భంలోనే ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇటు కువైట్ గురించి మాట్లాడుకుంటే కువైట్లోని అరిఫ్జాన్ స్థావరంపై తాము ప్రయోగించిన మిసైల్స్ హిమార్స్ రాకెట్ సిస్టమ్స్ ధ్వంసం చేస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. హిమార్స్ రాకెట్ సిస్టమ్ని అక్కడ ఏకంగా 13,500 మంది సైన్యం ఉంటారండి కువైట్లో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 13,500 అమెరికన్ సైనికులు అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంకా సంఖ్య పెరిగింది, ఎందుకంటే యుద్ధం సందర్భంలో తమ మిలిటరీ సిస్టమ్ దాని మీద దాడి చేసిన వారిపై ప్రతీకార చర్య తప్పదని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ కూడా చెప్పుకొచ్చింది. ఈ 2 వారాల్లోనే సైనికులు ఏకంగా 100 మంది గాయపడ్డారు. వీరిలో 96% మంది కోలుకుని తిరిగి డ్యూటీస్లోకి చేరారు. ఇంకొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక వైపు హార్మోజ్ స్ట్రైట్ గురించి మాట్లాడుతున్న సందర్భం 17 మంది ఇప్పటివరకు మరణించారనేది అమెరికా లెక్కలు చెప్తున్నమాట. కానీ ఇజ్ ఇట్ సో? అది నిజమేనా? ఎందుకు ఈ మాట వస్తుంది? 50,000 మంది సైన్యాన్ని రంగంలోకి దించామని చెప్పి ట్రంప్ చెప్పుకుంటూ వచ్చాడు నిన్న కూడా మొన్న కూడా. యుఎస్ సెంట్రల్ కమాండ్ పోనీ ట్రంప్ అబద్ధం చెప్పాడు అనుకుందాం ఫర్ వైల్. కానీ ఇక్కడ ట్రంప్ చెప్తున్న విషయాన్ని పక్కన పెడితే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏమవుతుంది, ఏకంగా 50,000 మంది సైనికుల్ని మేము మోహరించాం అక్కడ గల్ఫ్లో అంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పుకొచ్చింది. సో ఇప్పుడు 50,000 మందిలో ఎంతమంది మరణించారు? ఇంత దాడులు తీవ్రతరం అవుతూ ఉంటే ఏకంగా పోర్టులు లేపేస్తూ ఉన్నారు, మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అక్కడ మిజైల్ సిస్టమ్, ఆ దేశాల్లో ఉన్న మిజైల్ సిస్టమ్స్ కాపాడుతున్నాయి అని చెప్పి అమెరికా చెప్పుకుంటూ వస్తోంది. మరి అలాంటప్పుడు అమెరికా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమైనట్టు? ఎందుకంటే ఎక్కడికక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంది కదా అమెరికా దాదాపుగా. ఒకసారి ఘటన ప్రదేశం, ఒకసారి దాడులు ఎలా జరుగుతుందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడికి సంబంధించి ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయనేది గల్ఫ్లో ప్రస్తుతం మంటలు రాజుకున్నాయి అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. నేను మరి కాసేపట్లో లైవ్లోకి ఇన్ఫ్యాక్ట్ జూమ్ ద్వారా జాయిన్ అయ్యి మీకు ఆ డీటెయిల్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. అంటే ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి బేసెస్ ఉన్నాయి, ఎందుకు టార్గెట్ చేసుకుంటుంది, ఏ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటుంది, ఇరాన్కి సంబంధించి ఎక్కడ టార్గెట్ చేసే అవకాశం ఉంది, వీటి గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు ఏం జరగచ్చు? మిడిల్ ఈస్ట్లో అయితే మాత్రం యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోని ఇటు ఇరాన్